శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ లో వేడెక్కిన రాజకీయాలు. బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులు, అడ్డుకున్న పోలీసులు. కాంగ్రెస్ శ్రేణులపై కర్రలతో బీజేపీ నాయకుల ఎదురుదాడి. కాంగ్రెస్ నాయకులపై పోలీసుల స్వల్ప లాఠీ చార్జ్. కరీంనగర్ నడిబొడ్డున మరోసారి భారీ చోరీ కలకలం. ఆయుధాలతో బెదిరించి 66 తులాల బంగారం, 20 లక్షల నగదు, 10 తులాల వెండి దోపిడీ. సంఘటనా స్థలాన్ని సందర్శించి జరిగిన ఘటనపై ఆరా తీసిన సిపి గౌస్ ఆలం. నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని స్పష్టం. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందే మెదక్ జిల్లా ప్రయోజనాల కోసం. కాల్వ శ్రీరాంపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విజన్న. ఏ నియోజకవర్గానికి ఎన్ని నీరిచ్చారో చెబితే ముక్కు భూమికి రాస్తానని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన అభిమానులు. బీఆర్ఎస్ శ్రేణులు వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వర్సెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల నాయకుల చర్యలతో కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జ్యోతినగర్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. అయితే ఒకవైపు ఎంపీ కార్యాలయంలో ఉన్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులపై కర్రలు, కుర్చీలతో ఎదురుదాడికి దిగారు. దీంతో కాంగ్రెస్ నాయకులు మరింత ఆగ్రహానికి గురవడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒక దశలో పరిస్థితి క్షణక్షణానికి దిగజారిపోవడంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులపై స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో అమితుమికి తాము సిద్ధమన్నారు బీజేపీ నాయకులు. ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హుందాతనంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తాము కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ లో బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా అయ్యారు. ఎంపీ బండి సంజయ్ ఆఫీస్, డీసీసీ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కరీంనగర్ లో పీఎంజీ దోపిడీ ఘటన జరిగి 2 నెలలు కూడా కాలేదు. మళ్లీ అదే తరహాలో ఓ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. భగత్ నగర్ కు చెందిన అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి చొరబడిన అగాంతకులు కుటుంబ సభ్యుల్ని బంధించి ఆయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, 20 లక్షల నగదు, 10 తులాల వెండిని ఎత్తుకు వెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సంఘటన కరీంనగర్ లో కలకలాన్ని రేపింది. అజ్మత్ అలీ కుటుంబం కరీంనగర్ భగత్ సింగ్ చౌరస్తాలోని ఓ ఇంట్లో మొదటి అంతస్తులో నివాసం ఉంటూ ఉన్నారు. నిద్రపోయే ముందు రోజులాగే కింది ఫ్లోర్ లో ఉన్న లైట్ బంద్ చేసేందుకు వృద్ధుడి కిందికి వెళ్తున్న క్రమంలో మధ్యలోనే అతన్ని దుండగులు బంధించారు. అతను అరవకుండా నోరు మూసేశారు. అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకొచ్చి తలా ముఖంపై గట్టిగా కొట్టారు. ఇంట్లో ఉన్న యజమాని భార్య, 2 కుమార్తెలను కూడా గట్టిగా కొట్టారు. అరిస్తే చంపేస్తామని తుపాకీలు, కత్తులతో బెదిరించారు. బాధితులను కొట్టేసి ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, 20 లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకుని వెళ్లారు. ఎవరికి ఫోన్ చేయకుండా వారి మొబైల్ ఫోన్లను కూడా వెంట తీసుకొని వెళ్లారు. వెళ్లే ముందు వారిని ఒకే గదిలో బంధించి గడియపెట్టి కిందికి దిగారు. కింద పార్కింగ్ లో ఉన్న 2 బైకుల్ని చోరీ చేసి వాటి మీద పారిపోయారు. విషయం తెలుసుకున్న సిపి గౌస్ ఆలం ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరుపై ఆరా తీశారు. త్వరితగతిన నిందితుల్ని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. పిటిషనర్ కూడా ఇంటరాక్ట్ చేసాము. తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్ కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి అరౌండ్ 1 o'clock, హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 Town SHO వాజ్ నౌ డ్యూటీ ఆఫీసర్ కాబట్టి అతనే వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 మెంబర్స్ ఈ ఇల్లు ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేశారు.
నా రెగ్యులర్గా పిటిషనర్ ఈజ్ 80-year-old పర్సన్. రెగ్యులర్గా అతను 12-12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూస్తారు. సో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న దొంగలు ఇతనికి పట్టుకున్నారు, బలవంతంగా ఇంటి లోపల తీసుకెళ్లారు. ఇంటి లోపల ఇంకా పిటిషనర్ వైఫ్ అండ్ 2 daughters వర్ దేర్. ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళకి బెదిరించి అల్మీరా తీసుకొని అల్మీరాలో లోపల ఉన్న అరౌండ్ 20 lakhs క్యాష్, 60 tola గోల్డ్ అది దొంగతనం చేసి ఇక్కడ నుంచి పాడిపోయారు. కింద 2 bikes ఉన్నాయి బిలాంగింగ్ టు నేబర్స్. ఆ బైక్స్ కూడా బైక్ మీద తీసుకెళ్ళారు. సో ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 6 to 8 members గ్లవ్స్ వేసుకొని వచ్చారు. ఇక్కడ వాళ్ళ దగ్గర డమ్మీ పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక పిస్టల్ కూడా మనకి డమ్మీ పిస్టల్ దొరికింది అండ్ కత్తి కూడా ఉంది. కత్తి ఇది డమ్మీ పిస్టల్తో బెదిరించారు. గత బీఆర్ఎస్ పాలకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లను కేవలం మెదక్, గజ్వేల్ జిల్లాల కోసమే ఉపయోగించుకున్నారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదన్నారు ప్రభుత్వ విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మాల్యాడ, తారుపల్లి, మీర్జంపేట, కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల్లో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజ్జన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేవలం మెదక్ జిల్లా ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించారని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చుక్క నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఉమ్మడి జిల్లాలోని 6 లక్షల ఎకరాలతో కాంగ్రెస్ హయాంలో కట్టించిన SRSP ద్వారానే నీళ్లు అందుతున్నాయని అన్నారు. ఏ నియోజకవర్గానికి ఎన్ని వేల ఎకరాలకు నీరిచ్చారో బీఆర్ఎస్ నాయకులు చెబితే ముక్కు భూమికి రాస్తానని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక రాగానే కాళేశ్వరంను రిపేర్ చేస్తామన్న ఆయన అవసరమైతే కన్స్ట్రక్షన్ చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆయన రైతులు ముందు జాగ్రత్తగా పంటలు మార్పిడి పాటించాలని సూచించారు. దాదాపు 5 కోట్లతోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు మరి చేసుకుంటూ ఈ 2.5 సంవత్సరాల నుంచి ముందుకెళ్తా ఉన్నాం. ప్రతిపక్షాలు నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇవాళ మన అధికార పార్టీ మీద, మన ప్రభుత్వం మీద బండ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. నేను అడుగుతా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను నిన్న మొన్న కొప్పేశారు, ఎక్కడ నంది మేడాలు, అక్కడనే ఎక్కడో ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ ఆడుతూ ఉన్నాడు. గొప్పలు విధంగా జీవులు ఎత్తులుంటే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాడు మీరు ఎమ్మెల్యేగా మంత్రులు పనిచేసే మీకు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, పెద్దపల్లి జిల్లా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఏ నియోజకవర్గానికి మీరు కాళేశ్వరం నీళ్లు ఏ ఊరికి ఇచ్చిండ్రు, ఏ మండలికి ఇచ్చిండ్రు, ఎన్ని వేల ఎకరాలకు ఇచ్చిండ్రు, ఎన్ని వందల ఎకరాలకు ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు మీరు చెప్తే. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలోని జర్నలిస్టులకు రక్షణ కరువైందన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. సోషల్ మీడియా ఎంట్రీతో మీడియాకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖన్ ప్రెస్ క్లబ్ లో కోల్ బెల్ట్ సీనియర్ జర్నలిస్ట్ మునీర్ భాయ్ పుస్తక పరిచయ సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తో కలిసి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మునీర్ భాయ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పుస్తకావిష్కరణ చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యలపై ఆగస్టు నెలలో జరిగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించనున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జాతీయ నేతలతో కూడుకున్నటువంటి మొదటి పార్లమెంటు రూపొందించినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలని, వేతన సవరణ చట్టాలని కేంద్ర ప్రభుత్వం అవుట్డేటెడ్ చట్టం పేరుతో దాన్ని ఇంకా మరింత మెరుగుపరుస్తూ తీసుకొస్తామనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కోడ్ల పేరుతో తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలతో ఈ దేశంలో 78-75 సంవత్సరాలుగా ఉన్నటువంటి హక్కులన్నీ కాలరాచేశాయి. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేసింది, వేతన సవరణ చట్టాన్ని రద్దు చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన చట్టం ఏమిటంటే మనకు
షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా వర్తించేటటువంటి దుకాణాలలో పనిచేసేటటువంటి సిబ్బందికి ఎలాంటి హక్కులు ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఇవాళ భారతదేశంలో పనిచేసేటటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెదరాత్పల్లిలో జమ్మికుంట నుండి గోదావరిఖని వెళ్లే ఆర్టీసీ బస్ సర్వీస్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా 2 కిలోమీటర్ల మేర బస్సును నడిపి ప్రయాణికులను గ్రామస్తులను ఉత్సాహపరిచారు. అనంతరం విజయరమణారావు మాట్లాడుతూ ఈ బస్సు సర్వీస్ ఇదిలాపూర్, పెద్దరాత్పూర్, కాల్వ శ్రీరాంపూర్, మొట్లపల్లి, మీర్జంపేట, కృష్ణంపేట గ్రామాల గుండా ప్రయాణిస్తుందని తెలిపారు. గతంలో క్రమం తప్పకుండా నడిచిన ఈ బస్సును బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వల్ల నిలిపివేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఈ రూట్ లో బస్సు పునరుద్ధరించాలని మహిళలు కోరడంతో ఆర్టీసీ డిఎంతో మాట్లాడి వెంటనే సర్వీస్ ను పునరుద్ధరించినట్లు తెలిపారు. గోదావరిఖని, ఇంద్రవెల్లి, పెద్దపల్లి, శ్రీరాంపూర్, జమ్మికుంట మార్గాల్లో కూడా బస్సులు ప్రారంభించామని, ప్రస్తుతం ఈ రూట్ లో రోజుకు 2 ట్రిప్పులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నుండి ఇదిలాపూర్, పెదరాత్పల్లి నుండి శ్రీరాంపూర్, జమ్మికుంట బస్సులు ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో కూడా రెగ్యులర్గా నడిచే బస్సు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బస్సు బంద్ అయిన తర్వాత మరి అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడం, దాంతో బస్సు బంద్ కావడం జరిగింది. మరి ఇవాళ ఎప్పుడైతే ప్రభుత్వం మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించడం, మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా బస్సు కావాలని చెప్పి ప్రగాఢమైనటువంటి వాళ్ళకు ఒక విశ్వాసం, అంటే బస్సు కావాలనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. మేరకు మనం బస్సు రోజు 2 ట్రిప్పులు మరి ఈ విధంగా నడిపేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం బస్ డిపో కూడా 2 నెలల్లో స్టార్ట్ కాబోతూ ఉంది. కాబట్టి మనం ఇంకా కూడా ఏ రంగా అంటే ఆ రంగా కూడా ఇంకొక 5-6 బస్సులు మనం ఎక్స్ట్రా పెట్టి నడుపుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మొత్తానికే మనకు బస్సు లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగుజాడలో నడిచి తనదైన శైలిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకున్న ఘనత ఆయనది. స్వయం పాలనలో తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్ ఆంక్షల మేరకు తాను సైతం కీలక భూమిక పోషించిన నేత ఆయనే తెలంగాణ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఆయన 67వ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బారసా శ్రేణులు, ఆయన అభిమానులు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ను నిర్వహించిన వేడుకలకు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్లు ముఖ్య అతిథులుగా హాజరై భారీ కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం స్థానికులకు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈరోజు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ ప్రజల యొక్క దీవెనలు ఉన్నటువంటి నాయకుడు, వారి పుట్టినదిన వేడుకలు ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉదయం విద్యార్థి విభాగం నాయకుడు మా పొన్నం అంజన ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు, ఎంపీ గారి క్యాంప్ కార్యాలయంలో అక్కడ కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా మా జిల్లా తరఫున మా టౌన్ అధ్యక్షులు ఈరోజు టౌన్లో చల్లారి శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా వినోద్ కుమార్ గారి అభిమానులు పెద్ద ఎత్తున వినోద్ కుమార్ రానున్న రోజుల్లో మంచి పదవిలో ఉండాలి, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి భగవంతుడు అన్ని విధాలా వినోద్ కుమార్ గారికి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న అందరు కార్యకర్తలకు వారి దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ జిల్లా మరియు నగర పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ భారీ కేక్ కట్ చేయడం జరిగింది. దాంతోపాటు మన స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు, అదేవిధంగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గారు,
అదే విధంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు పెద్ద ఎత్తున, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వినోద్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ చౌక్లో పుట్టినరోజు కార్యక్రమాన్ని బాగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వినోద్ కుమార్ గారు పార్టీ పుట్టినప్పటి నుండి కేసీఆర్కు నమ్మిన బంటుగా, కేసీఆర్ అడుగులేసుకుంటూ కేసీఆర్ గారు ఏ విషయం చెప్పినా దాన్ని తూచా తప్పకుండా ప్రతి విషయాన్ని గొప్పగా ఎంబడి నిర్వర్తించే వ్యక్తి వినోద్ కుమార్ గారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 2014లో నిజంగా కూడా స్మార్ట్ సిటీ రావడానికి మొట్టమొదటి లెటర్ పెట్టించింది వినోద్ కుమార్ గారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మార్కెట్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మరియు మార్కెట్కు వివిధ పనులపై వచ్చిన వర్తక వ్యాపారులకు పులిహోర బాక్సులను వితరణ చేశారు. వినోద్ కుమార్ లాంటి గొప్ప పార్లమెంటేరియన్ కరీంనగర్ ఎంపీగా గతంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు పొన్నం అనిల్. రాబోయే రోజుల్లో తన సేవలు కరీంనగర్కి అవసరమని అన్నారు. ఆయనకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానని అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా బీఆర్ఎస్ విద్యార్థి మరియు పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాం అయినటువంటి స్థానిక వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎప్పటికీ వినోద్ కుమార్ గారికి ఉండాలని, వారు ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని, వారి ద్వారా ఇంకా మాలాంటి అనేక యువకులకు, పార్టీ కార్యకర్తలకు అనేక పెద్ద పీట వేసే విధంగా వారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ఈరోజు వారి జన్మదినం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి బయట ఉన్న వారందరూ కూడా పులిహోర ప్రసాద వితరణ చేయడం జరిగింది. కరీంనగర్ లో బీఆర్ఎస్ నేత జగుల నాగరాజు ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు ముఖ్య అతిథిగా హాజరై పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అదేవిధంగా యూత్ ఆధ్వర్యంలో పొద్దున గుడి కాడ పూజ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇప్పుడు పెద్దలు మా జిల్లా అధ్యక్షులు జీవాన ఆధ్వర్యం మా ముఖ్య అతిథిగా వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. తదనంతరం ఈరోజు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా చిన్నపిల్లలకు బుక్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం 32 పార్టీలు ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చిన గనుడు, పట్టువదని విక్రమార్కుడు వినోద్ కుమార్ గారు వచ్చిన తెలంగాణలో 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచి కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చి 1000 కోట్లతోటి కరీంనగర్ రూపురేఖలు మార్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ప్రణాళిక సంఘ మాజీ ఉపాధ్యక్షులు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మొక్కలు నాటి అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ వినోద్ కుమార్ రాష్ట్ర సాధనకు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులైన శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో మొక్కలు నాటి కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. వారికి మా బోయినపల్లి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫున మరియు బోయినపల్లి ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు కేసీఆర్ గారి ఎంబడి ఉండి కరీంనగర్ మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఘనంగా కొనసాగాయి. మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి వినోద్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వినోద్ కుమార్ చేసిన కృషి
పోషించిన పాత్రను ఎప్పటికీ మరవలేమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో వినోద్ కుమార్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఆయనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఇటువంటి మేధావుల ద్వారా మన తెలంగాణకు అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ జన్మదిన సందర్భంగా భారతీయ రాష్ట్ర సమితి బెజ్జంకి శాఖ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు రానున్న రోజుల్లో అనేకమైనటువంటి ఉన్నత పదవులు పొందాలని, మన లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు కూడా వినోదన్న పైన ఉండాలని బీఆర్ఎస్ పక్షాన వేడుకుంటున్నాం. ఎల్లినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. అలాగే చెరువులు పూర్తి స్థాయిలో నిండే పరిస్థితి కనిపించడం లేదు. కావున ఇట్టి పరిస్థితుల్లో రైతులు తీసుకునే జాగ్రత్తల గురించి మండల కేంద్రంలోని బోయినపల్లిలో రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నల్లమోహన్ హాజరై మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు తక్కువ ఉండడం వల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, తక్కువ నీటితో పండే పంటలను వేసుకోవాలని అన్నారు. విబీజీ రామ్ పథకం కింద రైతులు తమ బోర్ల చుట్టూ రీఛార్జ్ గుంతలను తవ్వుకోవాలని, దీనికి అయ్యే ఖర్చు సుమారు 36,000 రూపాయలు ప్రభుత్వం సన్న చిన్నకారు రైతులకు 100% రాయితీపై అందజేస్తోందని అన్నారు. వచ్చిన ఆదేశాలు ఎల్నినో ప్రభావం చాలా వరకు ఉన్నది. దానివల్ల వర్షపాతం నమోదు చాలా తక్కువ ఉన్నది. దాన్ని ఉద్దేశించి మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండి మనకు ఎంతవరకు అయితే వర్షపాతం ఆవులు కానీ రైతులు మంచిగా ఆలోచన కొద్ది పొలం వాడే వాళ్ళు పొలం లేదు, వర్షపాతం తక్కువ ఉంది, నీరు తక్కువ ఉంది, దానికి తగ్గట్టుగా మన స్థాయిలు చూసుకొని పంటలు వేసుకొని నష్టం జరగకుండా ప్రజలు జాగ్రత్త పడాలని, అదేవిధంగా మన గ్రామంలో 20 హ్యాండ్ పంపులు మరియు 3 ఓపెన్ వెల్ ఉన్నాయి. చాలా వరకు నీటి మట్టం తగ్గిపోయింది. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి ప్రతి ఒక్కరూ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ క్రషర్ నగర్ సమీపంలో రాజీవ్ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని డీసీఎం వ్యాన్ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాన్ క్యాబిన్ పూర్తిగా లారీకి అతుక్కుపోయి నుజ్జునుజ్జయింది. డీసీఎం క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అటుగా వెళ్తున్న గోదావరి ఖండి 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు గోదావరి ఖండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలుగు లోగిలలో పండగ వాతావరణం సంతరించుకుంటుంది. ఇందులో భాగంగానే మంకమ్మతోట రాజీవ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు ఆషాఢ మాస గోరింటాకు సంబరాలను అత్యంత ఉత్సాహంగా వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో మహిళలు సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో సుందరంగా అలంకరించిన రోకలను ఒక చోట చేర్చారు. ప్రత్యేక కుండీలో పెరిగిన గోరింటాకు మొక్క నుంచి తాజా ఆకుల్ని సేకరించి రోకలతో దంచి గోరింటాకు ముద్దను తయారు చేశారు. గోరింటాకు పూచింది కొమ్మ లేకుండా అంటూ మహిళలు పాడుతున్న సాంప్రదాయ పాటల హోరు మధ్య ఒకరి చేయి మరొకరు ఎంతో ప్రేమగా గోరింటాకును అలంకరించుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మహిళలందరికీ గాజులు పంపిణీ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంతోనే పండుగలు వరుసగా ప్రారంభమవుతాయని తెలిపారు. కేవలం సాంప్రదాయమే కాకుండా గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి చేతులకు ఎటువంటి చర్మ వ్యాధులు సోకకుండా ఉంటాయని దాని ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంకమ్మతోట రాజు డెవలప్మెంట్ కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
అందరికీ నమస్తే అండి. మేము మంకమ్మ తోటలోని రాజు డెవలప్మెంట్ కాలనీ వాసులం అందరము. ఆషాఢం అంటేనే ఆడవాళ్ళకు చాలా ఇష్టం అండి. అందులోనూ ఇప్పటి నుండి పండుగలు అవన్నీ స్టార్ట్ అవుతాయి మన సాంప్రదాయాలు. అందులో ముఖ్యంగా ఫస్ట్ ఆషాఢంలో వచ్చేది గోరింటాకు సంబరం. ఈ సంబరాలు జరుపుకుంటున్నాం మేము ఇవాళ అందరం కాలనీ వాసులం అందరం ఆడవాళ్ళం కలిసి. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ఇలానే జరుపుకుంటాము. మా మంకమ్మ తోటలో మా ఫ్రెండ్స్తో ఆషాఢ మాస సందర్భంగా మేము గోరింట సంబరాలు చేసుకుంటున్నాం. చాలా బాగుంది. చాలా మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాము. ఇలా అందరూ పెట్టుకుంటున్నారు. ఈ ఆనవాయితీగా వచ్చింది కాబట్టి ఇలా సంబరాలు అయితే చేసుకుంటున్నాము. కొంచెం చిన్నగా పాట. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిమలార చేత మొగ్గ తొడగింది ఎంచక్క పండిన ఎర్రని చుక్క ఎంచక్క పండిన ఎర్రని చుక్క కన్నే పేరంటానికి శ్రీరామ రక్ష కన్నే పేర. ప్రభుత్వం విజయరమణరావుకు మంత్రి హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాల్వ శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా మండల కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విజయరమణరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న విజయరమణారావు సేవల్ని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ హోదా కల్పించడం చాలా సంతోషకరమని అన్నారు. దేశ స్వతంత్రం రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి పెద్దపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్యేకు క్యాబినెట్ హోదా దక్కడం ఇదే ప్రారంభమని తెలిపారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో విజయరమణారావు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. విజయరమణారావుకు తగిన గుర్తింపు ఇచ్చినందుకు శ్రీరాంపూర్ మండల ప్రజల తరపున, రైతుల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండల కేంద్రంలో మండల శాఖ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్ అయినటువంటి విజయన్న గారికి ప్రభుత్వము ఒక ఆలోచన విధానం చేసుకుంటూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేటువంటి విప్ గారికి క్యాబినెట్ హోదా కల్పించినటువంటి సందర్భాలలో అటు ప్రభుత్వానికి కానీ ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమంలో ఈరోజు స్వీట్ల పంపిణీ కానీ పటాకులు పేల్చేటువంటి కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమం ప్రభుత్వం మంచిగా నడవాలి, ప్రభుత్వంకి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క విప్పులు అందరూ కూడా పనిచేస్తున్న సందర్భంలో అత్యధికంగా ప్రజల కొరకు పనిచేసేటువంటి నాయకులు విజయరమణారావు గారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని, జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిరసనకారులను చెరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాలు ప్రయోగించారు. అయితే విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జీ, రాహుల్ గాంధీ అరెస్టు నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టు నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దేశంలో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తే ఆ పరీక్ష లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే క్యాబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. లీకేజీ అంశంపై పార్లమెంట్ లో సుదీర్ఘమైన చర్చ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి తమ పిల్లలను చదివిస్తే విద్యార్థులు నిద్రాహారాలు మానేసి ఉజ్వల భవిష్యత్తు కోసం తన కలలను నిజం చేసుకోవడానికి నీట్ పరీక్షలు రాస్తే ఆ పేపర్ లీకేజీకి పాల్పడి ఎంతో మంది విద్యార్థుల చావులకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయించాలని అన్నారు. చేతకాని ప్రధాని నరేంద్ర మోడీ పదవి నుండి తప్పుకోవాలని దేశ హోంమంత్రి అమిత్ షా ఈ దేశానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేయడం, రాహుల్ గాంధీ గారితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల నాయకుల్ని వాళ్ళు చేసిన నేరమేం లేదు. ఈ దేశంలో లక్షలాది మంది, దాదాపు 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే దాని లీక్కు బాధ్యులైనటువంటి వారిని తక్షణమే
పదవికి రాజీనామా చేయాలి. ఈ దేశ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే క్యాబినెట్ నుంచి తప్పించి దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ నీట్ లీకేజీ అంశంపైన చర్చ జరగాలని చెప్పి మొన్న ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు ఇలా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి ఏ విధంగా వాళ్ళని కొట్టిండో మనం అందరం చూసినాం. శాంతియుతంగా దీక్ష చేస్తున్నటువంటి వాంగ్చుక్ను అరెస్ట్ చేయడము, 20 రోజులుగా కూడా పట్టించుకున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నట్టుండి ఉలిక్కిపడి యువత అంతా కూడా నా దగ్గర నుంచి పోతా ఉన్నారు, యువత మద్దతు బీజేపీకి లేదు అని నీట్ పరీక్ష లీక్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. చదువు విలువ చదువుకున్నోనికి తెలుస్తుంది అంటారు. ఈ చదువు లేని అన్పఢ్ రాజా మన దేశ ప్రధాని. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కరీంనగర్లో వేడెక్కిన రాజకీయాలు. బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులు, అడ్డుకున్న పోలీసులు. కాంగ్రెస్ శ్రేణులపై కర్రలతో బీజేపీ నాయకుల ఎదురుదాడి. కాంగ్రెస్ నాయకులపై పోలీసుల స్వల్ప లాఠీ చార్జ్. కరీంనగర్ నడిబొడ్డున మరోసారి భారీ చోరీ కలకలం. ఆయుధాలతో బెదిరించి 66 తులాల బంగారం, 20 లక్షల నగదు, 10 తులాల వెండి దోపిడీ. సంఘటనా స్థలాన్ని సందర్శించి జరిగిన ఘటనపై ఆరా తీసిన సిపి గౌస్ ఆలం. నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని స్పష్టం. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందే మెదక్ జిల్లా ప్రయోజనాల కోసం. కాల్వ శ్రీరాంపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విజన్న. ఏ నియోజకవర్గానికి ఎన్ని నీరిచ్చారో చెబితే ముప్పు భూమికి రాస్తానని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన అభిమానులు. బీఆర్ఎస్ శ్రేణులు వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్. Thank you.